రేపే శనివారం. రేపు శనివారం రోజున ఒకే ఒక్క రూపాయితో ఈ పరిహారం చేసి చూడండి. కోట్ల రూపాయల అప్పుల సమస్యలు కూడా ఖచ్చితంగా తీరిపోతాయి. ఒక్క రూపాయితో చేసే ఈ పరిహారం అనేది ఖచ్చితంగా మిమ్మల్ని ధనవంతులుగా మారుస్తుంది. ఎందుకంటే శనివారం రోజున ఒక్క రూపాయితో చేసే పరిహారం అనేది శని బాధల నుండి విముక్తిని కలిగింపజేస్తుంది. రూపాయి నాణాలు అనేవి శుభప్రదమైనటువంటివి. అంతేకాదు రూపాయి నాణాలు అనేవి లక్ష్మీదేవికి కూడా ఇష్టమైనటువంటివి. అందుకే రూపాయి నాణ్యంతో చేసినటువంటి పరిహారాలు మంచి ఫలితాలను ఇస్తాయి. అయితే రేపు శనివారం రోజున మర్చిపోకుండా ఒక్క రూపాయితో ఈ పరిహారం చేయండి. ఇక కోట్ల రూపాయలకి అధిపతిగా మారిపోతారు. చాలామంది రూపాయే కదా, చిల్లర కాయిన్సే కదా, వాటికేమొస్తుంది అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ పడవేస్తూ ఉంటారు. కానీ మనకు అవసరం వచ్చినప్పుడు లేదా అత్యవసరం వచ్చినప్పుడు ఆ రూపాయి కాయిన్ కూడా కనిపించదు. అలా మనకు ఒక్క రూపాయే కదా అని ఎప్పుడూ కూడా తక్కువ చూపు చూడకూడదు. నిజానికి అనవసరంగా అగ్గిపుల్లను కూడా వేస్ట్ చేయకూడదు అంటారు పెద్దలు. అలా మనం ఎప్పుడూ కూడా దేనిని కూడా తక్కువ చూపు చూడకూడదు, దేనిని చిన్న చూపు చూడకూడదు. ఏదైనా సరే ఒక సమయంలో మనకు అదే అత్యవసరానికి ఉపయోగపడుతుంది. చాలామంది చేసే పొరపాట్లు ఇవే. అంటే చిల్లర కాయిన్సే కదా అని వాటిని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అలా చేసిన వారి ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు నిలవదు. ఎవరైతే డబ్బులకి కానీ లేదా ప్రతి వస్తువుకి కానీ విలువని ఇస్తారో అప్పుడే వారి ఇంట్లో లక్ష్మీదేవి నిలుస్తుంది. చాలామంది అధికంగా డబ్బులు పెట్టి కొన్న వాటికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అలా కాదు, ప్రతి వస్తువు కూడా మనకు ఎంతో ముఖ్యమైనటువంటిది. ప్రతి వస్తువుకి పెట్టిన డబ్బులు కూడా ఎంతో విలువైనటువంటివి. కనుక ఎప్పుడూ కూడా వేటిని కూడా చిన్న చూపు అనేది చూడకూడదు. ఇక శనివారం రోజున వెంకటేశ్వర స్వామివారిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అలాంటి వారికి తప్పకుండా మంచి ఫలితాలు కలుగుతాయి. నియమనిష్టలతో స్వామివారిని పూజిస్తారో అలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తుంది. దరిద్రదేవి ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. కష్టాలు అనేవి ఉండవు. నిజానికి ఇలా మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల అనేక రకాల కష్టాలనేవి వస్తూ ఉంటాయి. అవి కూడా ఆర్థిక రీత్యా వస్తూ ఉంటాయి. ఇలా ఆర్థిక రీత్యా కష్టాలు అనేవి ఎదురైనప్పుడు మనిషి జీవితంలో చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. తమ ఆర్థిక పరంగా ఎదుర్కొనే కష్టాలు అనేవి అధికంగా ఎక్కువైపోతూ ఉంటాయి. ఆ కష్టాల వల్ల ఎవరూ కూడా ఏ పనిపైన శ్రద్ధ పెట్టలేకపోతూ ఉంటారు. శ్రద్ధగా పనిని చేయలేకపోతూ ఉంటారు. కాబట్టి ఇలాంటి కష్టాలు దరిద్రాలు తొలగిపోవాలి అంటే రేపు శనివారం రోజున ఈ పరిహారం చేయండి. అంతేకాదు జీవితంలో ఏ పని అనుకున్నా జరగట్లేదు, ఏది మొదలుపెట్టినా వెనకబడిపోతూ ఉంటుంది. విద్య, వ్యాపారం, ఉద్యోగం ఇలాంటి వాటిల్లో పదే పదే కష్టాలు సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి అని బాధపడేవారు కావచ్చు. అప్పులు, ఆర్థిక సమస్యలు వేధిస్తున్నాయని మానసిక ప్రశాంతత కోల్పోయి ఉండేవారు కావచ్చు. ప్రతి శనివారం కూడా ఆంజనేయ స్వామివారి ఆలయానికి వెళ్ళి తమలపాకుల మాలను సమర్పించి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి రావాలి. లేదా అక్కడ వెలుగుతున్న గండ దీపంలో నువ్వుల నూనెను పోసి ఆంజనేయ స్వామి యొక్క గుడి చుట్టూ 11 లేదా 9 ప్రదక్షిణలను చేసి జై శ్రీరామ్ అనుకొని వస్తే గనక కష్టాలు, దరిద్రాలు, శని దోషాలు తొలగిపోతాయి. ఏలినాటి శని దోషాలు కూడా తొలగిపోతాయి. అంతేకాదు ఎవరైతే 11 శనివారాలు కానీ 9 శనివారాలు కానీ ఇలా పరిహారం చేస్తారో అలాంటి వారికి జీవితంలో మంచి రాజయోగం కూడా పడుతుంది. అప్పులు, ఆర్థిక సమస్యలతో పాటు ఇతర వైవాహిక జీవితంలో ఉండే సమస్యలు కూడా తొలగిపోతాయి. ధనపరమైనటువంటి సమస్యలు తొలగిపోతాయి. దృష్టి దోషాలు, నెగిటివ్ ఎనర్జీ, నకారాత్మక శక్తి వంటి దుష్టశక్తుల ప్రభావాలు కూడా తొలగిపోతాయి.
అయితే శనివారం రోజున వెంకటేశ్వర స్వామి వారికి ఇష్టమైన రంగురంగుల పసుపు రంగు పూలు కానీ లేదా రంగురంగుల మంచి సువాసన భరితం అయినటువంటి పుష్పాలతో కానీ స్వామివారిని పూజించాలి. కర్పూరంలో కొంచెం పసుపుని కలిపి అవి రెండూ కూడా మిక్స్ చేసి ఒక చిన్న ముద్దలాగా చేయండి. అంటే పసుపు మరియు అందులో కొంచెం పచ్చకర్పూరం కలిపి మిక్స్ చేసి చిన్న ముద్దలా చేయండి. అలా చేసిన ఆ ముద్దను తమలపాకులో పెట్టి ఎర్రని కుంకుమ, దానితో పాటు పసుపు, కొన్ని అక్షంతలు, ఎర్రని పుష్పాలను ఆ పసుపు ముద్దకు సమర్పించి ఓం గం గణపతే నమః అనుకుంటూ మనం గణపతిని, లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని, వెంకటేశ్వర స్వామివారిని తలుచుకోవాలి. అలా చేసినటువంటి గౌరీమాతను వెంకటేశ్వర స్వామివారి పటం ముందు వదిలివేయాలి. తరువాత ఇంకొక తమలపాకుని తీసుకోవాలి. అందులో ఒక రూపాయి కాయిన్ను పెట్టాలి. తరువాత ఆ రూపాయి కాయిన్ పైన మల్లెపూలు కానీ, విరజాజులు కానీ, ఏవైనా పూల రేకులు కానీ వేయండి. అలా వేసిన తరువాత ఆ యొక్క రూపాయి కాయిన్కి మరియు గౌరీమాతకి ఇద్దరికీ కూడా ధూపాన్ని సమర్పించి ఏదైనా తీపి పదార్థాన్ని, అంటే నైవేద్యంగా బెల్లము, చక్కెర లేదా ఏదైనా ప్రసాదాన్ని పెడుతూ ఉంటాం కదా, అలా మీరు ఏదైనా తీపి పదార్థాన్ని పెట్టండి. ఆ తరువాత ఆ రూపాయి కాయిన్ని అలానే వదిలేసి నమో నారాయణాయ నమః అనుకుంటూ మనస్సులో 11 సార్లు జపించండి. ఇలా చేసి ఎవరైతే విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని, గణపతిని, వెంకటేశ్వర స్వామి వారిని పూజిస్తారో అలాంటి వారికి అప్పుల సమస్యలు తొలగిపోతాయి. మన ఇంట్లో మన చుట్టూ కొన్ని రకాల చెడు శక్తులు ఉంటూ ఉంటాయి. చాలా వరకు ఈ చెడు శక్తుల వల్లనే మనం ధన నష్టాల పాలవ్వాల్సి వస్తుంది. ఏ పని చేసినా అపజయాలు కలుగుతూ ఉంటాయి. వ్యాపార రంగంలో చాలా నష్టాలు వస్తూ ఉంటాయి. జనాకర్షణ, ధనాకర్షణ వంటివి తగ్గిపోతూ ఉంటాయి. అలాంటి సమయంలో మీరు ఈ పరిహారాన్ని రేపు శనివారం చేస్తే గనక ఖచ్చితంగా మీ జీవితంలో ఉండే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. వ్యాపారంలో ఉండే నష్టాలు తొలగిపోయి ధనాకర్షణ, జనాకర్షణ విపరీతంగా జరుగుతుంది. అందువల్ల మీకు ధనానికి అసలు లోటు అనేది ఉండదు. అంతేకాదు వ్యాపారస్తులు కానీ, ఉద్యోగస్తులు కానీ, ఉద్యోగంలో కానీ నష్టాలు ఎదుర్కొన్నా, కష్టాలు ఎదుర్కొన్నా, సహోద్యోగులతో వాదనలు ఎక్కువగా అవుతూ ఉన్నా, లేదా ఉద్యోగంలో అంటే కష్టానికి తగిన ప్రతిఫలం లేదా రాబడి రాకపోవటం వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. అయితే ఇలా రూపాయి కాయిన్ని తమలపాకులో పెట్టి పూజించిన తర్వాత మరుసటి రోజు అంటే ఆదివారం రోజున అలా పూజించినటువంటి రూపాయి కాయిన్ని ఒకసారి మీ చేతిలోకి తీసుకొని వెంకటేశ్వర స్వామి వారికి దండం పెట్టుకుని మీ ఇంట్లో సిరులు, సంపద పెరగాలి అని మనస్ఫూర్తిగా వేడుకోండి. స్వామివారి అనుగ్రహం ఉన్నవారికి అప్పుల సమస్య, ఆర్థిక సమస్య, జీవితంలో ఇంకా ఏ సమస్య ఉండదు. అంతేకాదు భార్యాభర్తల మధ్య గొడవలు, విభేదాలు వంటివి కూడా ఉండవు. ఎలాంటి సమస్య లేకుండా అందరూ కూడా ఆనందంగా జీవిస్తారు. ఇలా రేపు శనివారం రోజున మర్చిపోకుండా రూపాయి కాయిన్తో ఈ పరిహారం చేయండి. తర్వాత ఆ రూపాయి కాయిన్ని మీ చేతిలోకి తీసుకొని స్వామివారికి దండం పెట్టుకొని మీ కోరికను చెప్పుకోండి. కోరిక తప్పకుండా నెరవేరాలి అని మనస్ఫూర్తిగా వేడుకోండి. తర్వాత ఆ రూపాయి కాయిన్ని తీసి మీరు బీరువాలో దాచుకోండి. మీరు ఎక్కడైతే ధనం దాస్తారో అక్కడ దాచుకోండి. అంటే మీరు ఎక్కువగా ధనం తీయము, ఇంకా ఎప్పుడు సేవింగ్సే ఉంటాయి, అక్కడ నుండి తీయము అన్న దగ్గర దాచుకోండి. ఇలా బీరువాలో మీరు ఈ ధనాన్ని, అంటే ఈ రూపాయి కాయిన్ని పక్కన సపరేట్గా పెట్టండి. మళ్ళీ దానిని ఖర్చు చేస్తే మీ యొక్క ధనాకర్షణ తగ్గిపోతుంది. అలా ఆ రూపాయి కాయిన్ని ఒక దగ్గర దాస్తే కనుక ఖచ్చితంగా మీకు ధనం ఆకర్షింపబడుతుంది. ఏ ఘోర పిశాచి అయినా, ఏ దుష్టశక్తి అయినా అడ్డుకోలేదు మీ ధనం రాకుండా. లక్ష్మీదేవి ఖచ్చితంగా ఇంట్లోకి వచ్చి తీరుతుంది. తెలుసుకున్నారు కదా రేపు శనివారం రోజున 1 రూపాయితో ఏ పరిహారం చేయాలి అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.